స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరును చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర నినాదంతో గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ పరిసరాలను శుభ్రం చేశారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. పింక్ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతను పరిశీలించారు. మలేరియా, డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా. ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి. సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలకి పెట్టడం జరిగింది. గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతూ ఉండాలి 24/7. కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది, పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద. దానిలో భాగంగా వాళ్ళని అందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసాం. విజ్ఞాన మందిర్లో తప్పకుండా ఇక్కడ ఓతు కూడా తీసుకున్నాం. మేము ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా మనం అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు కూడా ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.